ఇప్పుడు సహోదరి పాట పాడింది, ప్రభా నాతో మాట్లాడు ప్రభువా అని. నువ్వే మాట్లాడే దేవుడివి యేసయ్యా. నీ మాటలు ప్రభువా మమ్మల్ని బ్రతికించేయి నాయన. అలాంటి మాటల కొరకు మేము కనిపెట్టుకుని ఉండటానికి కావాల్సిన శక్తిని, కావాల్సిన నడిపింపును ప్రభువా అయా ఆత్మహత్యతో పాటు ప్రభు మాకు దయచేయం నాయన. యేసయ్య సహాయం దయచేయమని ఎవరికోళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటుండగా వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా దేవ, మా ప్రభు యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు ప్రభు. ఇప్పటి వరకు ఇకనైనా చక్కటి ఆరాధన క్రమము నీకు మహిమకరంగా జరిగింది నాయన. ప్రభా ప్రతి కార్యక్రమంలో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నారు యేసయ్య. ప్రభా ఇప్పుడు నాయన నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము అయ్యా. నీ మాటలు నాయన ఎంతో శక్తి కలిగిన మాటలు నా తండ్రి. ఆ శక్తి కలిగిన మాటలు వినటానికి సహాయం దయచేయమని, సంఘానికి కావలసిన ఆత్మీయ సత్యాలను బయలుపరిచి అయ్యా ఆత్మీయ జీవితము ఇదిగోనైనా పెంపొందించుకోవటానికి సహాయపడేటట్టుగా నీ మాట ఉండాలనైనా సహాయం దయచేయమని నా తండ్రి. ప్రభా నీ సన్నిధిలో నిలబడి వాడిని ప్రభా, నేను కాదు మాట్లాడేది, నువ్వు నాలో ఉండి మాట్లాడు ప్రభా. శరీరము బలహీనతనైనా ఆత్మీయ ప్రభా ఆత్మ బలంగా ఉంది నా తండ్రి. ప్రభా ఇదిగానైనా నా శరీరాన్ని కూడా బలపరుచుకొని నాలో నువ్వే ఉండి ప్రభా నా ద్వారా నువ్వు మాట్లాడే సహాయం దయచేయమని, నీ దాసుని వట్టి బోడుగా మాత్రమే ప్రభా అయ్యా అదిగనైనా చిల్లు చాటున మడుగు పరుచుకొని కేవలము ప్రభా ఇదిగనైనా కేవలము అయ్యా నేను మాత్రమే ఇదిగనైనా కాదు కానీ నువ్వే నాలో ఉండి మాట్లాడే సహాయం దయచేయమని నీ చేతులుగా అప్పచెప్పుకుంటూ మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, ఇంకా హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క దీవెనలు దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగును గాక, ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆరాధన ఆశీర్వాదంలో మీ అందరికీ దేవుడు దయచేయను గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా అభివృద్ధి ఫలములు ఫలించిన గాక, ఆమేన్. ఫలములతో ఆశీర్వాద ఫలములతో మీ కుటుంబాల్ని దేవుడు దీవుకుని గాక, ఆమేన్. చాలా సంతోషము. దేవుని యొక్క మాటలో శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. ప్రభు యందు మరి మీరందరూ వాక్యము శ్రద్ధగా వినాలని మరి ఒకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన మంగళవారం రోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక మన సంఘంలో జరిగింది. మరి మన ప్రియులైన బిడ్డలు కోటిరావు సువాసన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబానికి దేవుడు చేసిన కార్యము ఎంతో గొప్పది. అది జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబ ప్రార్థనకి ఒక పేరు పెట్టాను, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. నిజమే, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే ఎంతో కుటుంబం అంతా కలిసి ఆనందించేది. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మనమందరం కలిసి, కుటుంబం అంటే ఆ కుటుంబమే కాదు, మనం కూడా, మన సంఘం అంతా కూడా ఒక కుటుంబమే కనుక ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకున్న వారే. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న మరి ఆ బిడ్డలు మరి ఇప్పుడైతే కర్ణాటకలో ఉన్నారు. అలా పాప మరి సుష్మా ఆ బిడ్డ అడ్మిషన్ కొరకు వెళ్ళి ఉన్నారు. మనం ప్రార్థన కనిపెడదాము. ఆ బిడ్డల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అయితే ఆ రోజు ఒక చక్కటి వాక్యం విన్నాం మనం కదా. ఏమో కీరేస్తోత్రం కొడుతూ కదా, ఆ నవ్వుతూ ఉండు. నాకైతే దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నవ్వుతూ ఉండండి నాకు కలిసి, ఓకేనా. సీరియస్గా పెడితే ఏమో తిట్టుకుంటున్నారా మూడుతున్నారు లోపల అర్థం కదా. ఓకే, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నేనైతే నవ్వుతూ ఉంటాను కదా, అవునా, రైట్, మంచిది. అయితే ఒక చక్కటి వాక్యం విన్నాం. ఎవరికైనా గుర్తుందా చెప్పండి, ఏంటి ఆ వాక్యం? అసలు ఆ రోజు విన్న వాక్యం మంగళవారం దేవుని స్తోత్రం, హల్లెలూయా.
యథార్థత కలిగిన వారికి అనేకమైన ఆశీర్వాదములు ఉన్నాయని బయలుపరిచారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన ఆశీర్వాదములు. మూలవాక్యం ఏంటంటే 112వ దావీదు కీర్తనలో 2వ వచనంలో 112వ దావీదు కీర్తనలో 2వ వచనంలో మూల వాక్యం తీసుకొని చెప్పాడు. ఆ వాక్యము ఎలా చెప్పాడు చెప్పండి. ఆ వాక్యం ఎలా చెప్పాడంటే, నేను కార్యక్రమం నడిపిస్తూ యథార్థమైన కుటుంబం కలిగిన వారు అని చెప్పాను. యథార్థ వస్తుంది, బాగోలేదా? బాగుందా? జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, అందుకే రాకపోతే బాగాలేదేమో. మన పోయిన వారు జ్వరం ఉంది. ఓకే, జలుబు ఒకటి ఉందా? నాకు కూడా జలుబు దగ్గు అన్నీ ఉన్నాయి, నీరసం ఉంది, కానీ వచ్చాను, రావాలి. ఓకే, పరమవిధుడి కాడికి వస్తే ఆయన స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఒక మాట పలికాను నేను, యథార్థవంతులు అని, యథార్థ కలిగిన కుటుంబం అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట తీసుకొని వాక్యాన్ని దైవజనుడు జీవరత్నం గారు యథార్థవంతులు కలిగిన ఆశీర్వాదములు ఏముంటుందమ్మా? 112వ దావీదు కీర్తన 2వ వచనంలో చెప్పండమ్మా. యథార్థవంతుల్లో వంచపు వారు దీవింపబడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి కలిమియు సంపదయు వానింట ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంట? యథార్థవంతులు కదా, యథార్థవంతులు. వాళ్ళకి ఎలా ఉంటాయి అంట చూడండి, వాళ్ళ వంశపు వారు దీవించబడతారంట. వంశము అంటే తరతరములు. వంశము అంటే వాళ్ళ బిడ్డలు ఇంకా వాళ్ళ వంశము వారంతా దీవించబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులండి. ఎంత గొప్ప వాక్యం అది, ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు యథార్థవంతులకి. నేను కోడిసరావు కుటుంబం చూసి సంతోషిస్తూ ఉంటాను. వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరు నేను చూసి ఆనందిస్తూ ఉంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు అన్నట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నాకు ఇష్టలు అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నాకు ఇష్టలు అంటారు కదా. యేసుక్రీస్తుని చూసి తండ్రి దేవుడు ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో 10 మంది ఉండొచ్చు, 10 మందిని బట్టి మనం సంతోషించలేము. ఎవరైతే యథార్థంగా ఉంటారో. చాలా మంది కుటుంబాలు అందరూ ఒకే మాట, పెద్ద కోడిసరావు కుటుంబం ఒకే మాట. ఎందుకు నేను పాపం కుమారి సిస్టర్లో వాళ్ళ ఊరి సైడ్లో ఉన్న వాళ్ళకి బాగా ప్రకటన చేశాను, అయ్యా కొంచెం సహాయం చేయండి అని. పాపం ఆ బిడ్డని భర్తతో చెప్తే వెంటనే నాకు ఫోన్ చేసిండు, అయ్యా బాబాయ్ నేను ఎంత ఇలా పంపించడానికి నా కుటుంబం తరపు నుంచినని. ఏక మనసు, ఏకాత్మ వాళ్ళ కుటుంబాలు. అందుకే ఒక కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు బట్టి ఆత్మీయ తండ్రిగానే సంతోషపడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏ విధంగా సత్యములో సరసత్యములో నడుస్తుందో అందరూ బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను. అందుకే ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉంటే మనం కూడా దేవుడికి అందరం ఇష్టలుగా ఉండాలి. అందుకే ఆ దేవుడి రాజ్యంలో అందరు చేస్తారమ్మా, అందరు చేస్తారా? ఇప్పుడు నన్ను బట్టి నా కుటుంబం అంతా దేవుళ్ళకి వస్తారా? నా విశ్వాసం బట్టి నేను వెళ్తాను. పాస్టమ్ గారి విశ్వాసం బట్టి పాస్టమ్కి వెళ్తారు. మిమ్మల్ని కూడా అంతే, కుటుంబంలో ఎవరి విశ్వాసం బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకే ఇద్దరు తిరుగులు తిప్పుతూ ఉంటే ఎత్తబడేది ఒక్కలే. ఇద్దరు విశ్వాసం ఉంటే ఇద్దరు ఎత్తబడతారు. ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళు ఎత్తబడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థమైన అయితే చాలా యథార్థవంతులు ఆశీర్వదించబడతారు. యథార్థవంతులు వంశము ఆశీర్వదించబడుతుంది. యథార్థవంతులు కుటుంబము వాళ్ళకి కలిమియు సంపదయు ఏమి తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు అని అనేకమైన వాక్యములో నుంచి యథార్థవంతులు ఆశీర్వదించబడతారని, దీవించబడతారని, వాళ్ళకి సంపద ఉంటుందని, వాళ్ళకి మెండైన ఫలములు ఉంటాయని దేవుడు పలికిన ఆ మాటల్ని దేవుని సేవకుడు ఆ రోజు పంచుకున్నాను మనతో. అయితే నేను కూడా ఈ వాక్యములో
ఒక ఆలోచన, మరొక ఆలోచన తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు వాక్యం ఎలాంటిదంట? చాలా ఉన్నాయి కానీ వాక్యము సుత్తి లాంటిది, వాక్యము ఇంకా సబ్బు లాంటిది, వాక్యము రెండంచుల ఖడ్గము లాంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక అంచునే చూసాం మనం, ఒక పొద్దున్నే చూసాం, ఆ రోజు యథార్థవంతులనే చూసాం. అసలుకి ఈరోజు యథార్థవంతులు అంటే ఎవరు? అది నేను చెప్పే టాపిక్ అంటే అంశము. యథార్థవంతులు అంటే ఎవరు? యథార్థవంతులు ఆశీర్వదిస్తారు దేవుడు, దీవిస్తాడు దేవుడు, వాళ్ళకి శ్రీ సంపదలు ఇస్తాడు, వాళ్ళ అంశం తీస్తారు. యథార్థవంతులు అంటే ఎవరు? ఇంకా ఇంకా సరే, పాపం చేయనివారు, మంచిదే. అయితే వాక్యం నుంచి కొన్ని ఆలోచనలు. పాపం చేయనివారు ఎవరు? నీ మాట ప్రకారంగా యథార్థవంతులు అంటే ఎవరు? యథార్థవంతులు అంటే వాళ్ళ జీవితంలో లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవారు యథార్థవంతులు అంటారా? వాళ్ళు ఏమంటారు? కపటం కలిగిన వారు కదా, కపటం ఉన్నవారు అంటే లోపల ఒకటి. నేను అట్ట మాట్లాడండి. ఏదైనా ఉంటే ఓపెన్ టాప్. దేవుని యొక్క దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు ఒక మోసం చేసే ఒక కపటం కలిగిన వ్యక్తికి మనం సపోర్ట్గా మాట్లాడుతున్నాం. అయితే వాళ్ళు మన స్నేహితులై ఉండొచ్చు, మన బంధువులై ఉండొచ్చు, మన దగ్గర వారు ఉండొచ్చు, మన దగ్గర రావచ్చు. వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం. వాళ్ళు అన్యాయస్తులే, యథార్థవంతులు కాదు, కపటస్తులే. కానీ వాళ్ళకి మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టే మనం యథార్థవంతులు అవుతామా మనం? కాదు. వాళ్ళు తప్పంటే తప్పు చేసింది, కానీ చాలామంది చెప్పరు. చాలామంది లోపల పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. చాలామంది ఆ లోపల చెప్పేది, లోపల దాచుకునేది, ఆ లోపల నుండి చెప్పకుండా దాచిపెట్టుకునేది కపటం. లోపల ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడటం. అందుకే యథార్థవంతులు ఏంటంటే యథార్థంగా మాట్లాడతారు. లోపల ఏదైతుందో అదే చెప్పగలుగుతారు. అందుకే దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిది, సుత్తి లాంటిది, అద్దం లాంటిది, సబ్బు లాంటిది, ఖడ్గము లాంటిది కదా. ఒక్కోసారి వాక్యం చెబుతుంటే కొంతమంది బాధపడుతూ ఉంటారు. చుత్తి దెబ్బ కొడితే బాధ ఉంటుందా? సమ్మగా ఉంటుందా? చుత్తి పెట్టి కొట్టాను అనుకోండి, ఒకసారి గద్దింపు మాటలు కదమ్మా, గద్దింపు మాటలు ఉంటాయి. గద్దింపు మాటలు కూడా స్వీకరించాలి. బాధపడుతున్నా, ఓహో ఆ వాక్యము నా తప్పుని బయట పెట్టింది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవాలి నేను అన్న ఆలోచన మనకు ఉండాలి. ఆ ఆలోచనలో మనకున్నప్పుడు అప్పుడు మనము నిజంగా ఆ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తప్పుని సరిదిద్దుకొని పరిశుద్ధులుగా ఏదైతే యథార్థవంతులుగా మనం జీవించడానికి మనం ఆస్కారం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబడాలి, యథార్థవంతులుగా ఉండాలి. అసలు ఎవరు ఈ యథార్థవంతులు అంటే? ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ కూడినప్పుడు మొదటి సంతానము కన్యాడు. ఆ మొదటి సంతానం పేరేందమ్మా? కయ్యూన్ కదా, మొదటి సంతానం పేరు. తర్వాత ఆమె అతన్ని తమ్ముడుకు ఏబేలును కనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యూను వ్యవసాయదారుడు. ఓకే, అంటే పొలముని దుని సేద్యం పరిచేవాడు అనమాట. ఆ పెద్దవాడేమో వ్యవసాయదారుడైతే చిన్నవాడేమో పశువులు మేపేవాడు, గొర్రెలు కాసుకునేవాడు. ఓకేనమ్మా. చూడండి, వీళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఇద్దరు దేవుని ఆరాధించేవారే, ఇద్దరిని దేవుని స్తుతించేవారే.
అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ దేవుడి కాడికి పోయినప్పుడు ఒట్టి చేతులతో పోరు. దేవుడి కాడికి పోయినప్పుడు మనం కూడా ఒట్టి చేతులతో వస్తామా ఈరోజు? రాము. ఎందుకంటే మనకిచ్చింది దేవుడికి ఇచ్చేసి దేవుడి దగ్గర నుంచి నూరంతర ఫలములు పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మనం ఒక 10 ఇచ్చామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? దాన్ని 10ని కలిపి ఇంకొక 10 కలిపి 20ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ 10తో పాటు ఇంకొక 10 రూపాయలు కలిపి ఎంత ఇస్తాడు? 20 ఇస్తాడు. అర్థం కావట్లేదా? ఎంత ఇస్తాడు దేవుడు? నువ్వు 100 ఇచ్చావనుకోండి, 100కి 200 ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 200 ఆశీర్వాదములు దేవుడు ఇచ్చేవాడు. అందుకే దేవునికి ఇచ్చి నాకు ఇచ్చి ఏం చేయమన్నాడు? శోధించమన్నాడు. నాకు ఇయ్యి కదా. మన పాస్టర్ గారు అదే చెప్పాడు. వాళ్ళ సంఘములో మొదటగా 35 రూపాయలు దశమ భాగం ఇస్తే ఆ 30 రూపాయలను బట్టి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అంటే 35 రూపాయలు అంటే వాళ్ళ జీతం ఎంత ఉండేది? 3,500 అనుకో, అంతే కదా. 3,500 దానికి 10% 35 రూపాయలు. అయితే ప్రభా, ఈ 3,500 దశమ భాగంగా మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3,500 దశమ భాగంగా మారాలి. ఆ విధంగానే దేవుడు వాళ్ళని 3,500 దశమ భాగం ఇచ్చేవారిని చేసినట్ట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే 35,000 చేసినట్ట. దేవుని స్తోత్రం. వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేశారంట, ఈ 35,000 దశమ భాగం నీకు ఇవ్వాలయ్యా మేము అన్నారా? మళ్ళీ అలా ప్రార్థన చేసేవాళ్ళమ్మా. దేవుని సొమ్ము దొంగిలించే వాళ్ళమే ఉన్నాం మనం. ఎవరైనా గుండె మీద సై చేసుకొని చెప్పండి, ఎవరైనా దశమ భాగాలు 100కి 10 తీస్తున్నాం మనం అసలుకి? ఏ రోజు ఒక్క కవర్ అయినా పడట్లేదు ఇక్కడ. గుండెల మీద దేవుడి సొమ్ము మనం ఎంతగా తినేసామో ఇప్పటిదాకా చూడండి. దేవుడి సొమ్ము ఎంతగా దొంగిలించామో చూడండి ఒకసారి. దేవుడి సొమ్ము దొంగిలించకూడదు. ఇక్కడ కయ్యను చేసింది అదే. చూడండి అక్కడ ఏం చేశాడు చూడండి. కొంతకాలం తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెంచాడు. ఏబేలు కూడా మందల్లో తొలుచూలు పుట్టిన వాటిలో కూడిన వాటిని కొని తెచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తిప్పలు. యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. అర్థమవుతుందమ్మా మీకు? అన్న దేవుడి దగ్గర అర్పణలు తీసుకొచ్చాడు, తమ్ముడు దేవుడి దగ్గరికి అర్పణలు తీసుకొచ్చాడు. అయితే దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? ఎవరు అర్పణ అంగీకరించాడు? తమ్ముడు అర్పణలు అంగీకరించాడు. ఎందుకు? ఆయన అంట మందల్లో శ్రేష్టమైన ఇచ్చేసాడు దేవుడికి. శ్రేష్టమైనవి ఇచ్చేసాడు. ఈ కయ్యూను ఏం చేశాడంటే, ఏదైతే మార్కెట్లో అమ్ముడు పోవో, కుళ్ళిపోయినాయి, చెడిపోయినాయి, పాడైపోయినాయి, ఈ దేవుడికి ఇచ్చిందనమాట. దేవుడికి ఇచ్చిండు. మనమే మార్కెట్కి పోయి కుళ్ళిపోయిన వాళ్ళని తెచ్చుకుంటామా? మనమే శ్రేష్టమని తెచ్చుకుంటాం. కానీ దేవుడికి ఎలాంటి ఇచ్చిండు చూడు మహానుభావుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు యథార్థవంతులు ఎవరు? తమ్ముడు యథార్థవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము ఇచ్చే సమర్పణమైన నిజమైన సమర్పణమైన జీవితం దేవుడికి ఇచ్చినప్పుడు యథార్థవంతులండి. ఈరోజు ఆదివారం ఇది దేవుడిది. మనకిచ్చిన 6 దినాలు మనం సద్వినియోగం చేసుకున్నాం. ఈ 6 దినాలు మనం ఇష్టస్థలంగా జీవించాము. ఈ ఒక్కరోజు దేవుడికి కనీసం ఈ ఒక్కరోజైనా నేను సమయానికి పోవటానికి, ఇదిగో సమయానికి పోయి దేవుని స్తుతించడానికి ఎవరో ఇద్దరు ఒకవేళ పని ఉంటే వెనక ముందు రావచ్చాము. కానీ మనం ఉన్నా కానీ రాలేకపోతే అది యథార్థమైన జీవితమా? దేవునికి నిజమైన సమర్పణ ఇవ్వటమా? మనం నిజమైన సమర్పణమైన జీవితము ఇవ్వగలగటమా మనము? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడికి హేబేలు చూడండి శ్రేష్టమైనవి దేవుడికి. ఇది యథార్థత. కానీ కపటముతో ఈయన ఏం చేశాడు? కయ్యూను ఏం చేశాడు? అన్నీ చెడిపోయిన ఇచ్చేసాడు దేవుడికి. అంటే ఇతలో యథార్థత లేదు. అందుకే హేబేలు యొక్క సమర్పణ దేవుడు అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని సంగమా.
దేవుడు యథార్థవంతులకి ఎంత ఆశీర్వాదములు ఇచ్చాడు. నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఉండట్లేదా? దేవుని పట్ల ఈరోజు అనేక మంది దేవుళ్ళు వాడబడుతున్నారు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారు. ఒకవేళ దేవుడి చిత్తం లేకపోతే ఏది ఈ లోకంలో జరగదు. దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు. దేవుని మూలంగా సమస్తము కలిగినాయి. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా సమస్తము దేవుడే జరిగించేవాడు. ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. అలాంటి మౌనతమైన దేవుడు నీకున్నప్పుడు దేవుడికి నువ్వు ఇదిగో పరిపూర్ణమైన సమర్పణ జీవితం కలిగివి ఏదో ఉంటాయి. అట్ని పక్కన పెట్టేసు. ఈరోజు నా దినం కాదయ్యా, ఇది నా ప్రభు దినం అయ్యా. ఈ ప్రభు దినంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని స్తుతించాలి. నాకు ఇంక ఈరోజు ఏది అక్కర్లేదు అని నువ్వు ఆశ కలిగి ఉండు, నువ్వు సమర్పణ కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీ సమర్పణ చూస్తాడు, నీ ఆశను చూస్తాడు, అది నీ యథార్థతను చూస్తాడు. నాకు ఇంక అవకాశం దొరికిందిలే. ఈరోజు నేను యాక్చువల్గా ఆంధ్రాలో ఉండాలి. వెంటనే నేను నా తమ్ముడు కూతురి మ్యారేజ్, నేను ఆంధ్రలో నిన్నే వెళ్ళాలి. యాక్చువల్గా మధ్యలో ఈ ఆరాధన ఉంది. ఈరోజు అబ్బాయిల ఇంట్లో పెళ్ళి, ఈ ఆరాధన చూసుకుని నేను ఆంధ్ర వెళ్ళాలి. ఇవ్వాలి ఎందుకు ఆగాను? నాకు వెళ్ళకనా? ఎవరికో ఒకరు ఇక అప్పచెప్పు పోతాను. కానీ ఆశ నా సంఘంలోనే ఉండి పోతా. ఇంకా పిలిచే సమయం ఉంది, 12 గంటలకు వెళ్తాను. రాత్రి 11 గంటలకు 12 గంటలకు అంటాం. ఆ టైంకి నేను వెళ్తాను, ఏదో పడి ఎట్ట విధంగా నేను వెళ్తాను. ఆశ నాకు నా సంఘంలో ఉండాలి. అదే మీకైతే వచ్చింది అవకాశం, పెళ్లి అవకాశం బొంకటానికి వచ్చింది కదా. పాస్టర్ గారు పెళ్ళికి వెళ్ళిపోతాను, సండే రావు, బాయ్ బాయ్, టాటా, సియో అని టాటా చెప్తారు. ప్రార్థన చేసుకుంటే మంచిదే, నీకు కాదంటలేదు. కానీ నువ్వు వెళ్ళేది అసలు పెళ్ళి, ఆ మార్గం ఉంది. నీకు ఉపాయం ఉంటే నువ్వు మార్గాన్ని ఎన్నుకుంటావు. నాకు ఈరోజు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పర్వాలేదు, ఈరోజు వెళ్ళచ్చు. అందరూ ఫోన్ చేసి ఈరోజు మన ఇంట్లో పెళ్ళిరా అంటే నేను ఈరోజు రాలేనయ్యా, పెళ్ళికైతే అసలు పెళ్ళికైతే వస్తాలే అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ హేబేలు ఏ విధంగా యథార్థంగా ఆయన ఆలోచన చేశాడు, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తే అప్పుడు ఆయన మీ వంశముని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మీ వంశముని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థమైన జీవితం కలిగిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడండి తప్పకుండా. చూడండి, మనకి అదే ఆది కాండములో మనం చూస్తే ఎక్కడైనా మనము 6వ అధ్యాయం ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. నోవహు కుటుంబం చూడండి. 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకంటే చూడండి, దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. 9వ వచనంలో నోవహు వంశవళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాడంట? నీతిపరుడు అంటే యథార్థవంతుడు. నోవహు చూడండి, ఆ లోకములో ఎవరు లేరండి యథార్థవంతులు. ఆ ప్రాంతంలో ఎవరు లేరంట. అసలు ఆ లోకంలోనే లేదు అప్పటి వరకు. అందుకే ఆయన ఏమన్నా చూసి వీళ్ళంతా చెడిపోయిన వారు, ఇంకా వీళ్ళు జీవించడం వ్యర్థము, వీళ్ళు బ్రతికించటము వ్యర్థము, వీళ్ళని ఇదిగో వీళ్ళు భూలోకంలో ఉండకుండా వీళ్ళని నశింపచేయాలని దేవుడు ఆలోచన చేశాడు. కానీ అందులో ఆ లోకములో ఉన్న ఒకే ఒక కుటుంబము నోవహు కుటుంబం. నీతిపరుడును యథార్థవంతుడు ఆయన. ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ఇదిగో మీరు ఒక పడవని ఓడని నిర్మించుకోండి, ప్రసన్న వర్షము కురిసినప్పుడు ఆ ఓడను మీరందరూ నేను చెప్పే ఎన్నిక చేసిన ప్రతి జంతువు ఉండండి, మీరు తప్పించబడతారు ఆ ఉగ్రత నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వంశాన్ని దేవుడు కాపాడా. ఎందుకు?
యథార్థ విడవకాడకండి, విడిచిపెట్టద్దు, యథార్థని విడిచిపెట్టద్దండి. యథార్థత ఉంటేనే మన జీవితంలో. నాకు అందుకే దేవుని బిడ్డలు ఎవరైనా అబద్ధం ఆడినా, దేవుని బిడ్డలు ఎవరైనా మోసం చేసినా, దేవుని బిడ్డలు లోకంతో మనకెందుకు సంబంధం లేదు, చచ్చిన వారితో మనకెందుకమ్మా అనుకుందాం. దేవుళ్ళో ఉన్న వాళ్ళు జీవం కలిగిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనే జీవం కలిగిన దేవుని అంటాడు. నేనే జీవం కలిగిన దేవుని అంటే మనము జీవం కలిగిన దేవుని అంగీకరించిన వారమి, దేవునికి జీవం కలిగిన దేవుని అంగీకరించిన వారమి. మనము ఎలా ఉండాలి? మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన జీవితంలో, ఆ యథార్థమైన జీవితంలో మనం జీవించాలి. దేవుని పేరు పెట్టుకొని అబద్ధాలాడితే, దేవునికి అవమానకరంగా జీవిస్తే నాకు చాలా అసహాయం అనిపించింది. నాకు ఇష్టం ఉండదు అలాగా. ఎవరైనా కానీ దేవుడి దగ్గర యథార్థత ఉండాలి. నీ వాక్యమే, ఇందాక అమ్మాయి పాట పాడింది, ఏం పాడింది? నీ వాక్యమే చెప్పడం పెద్ద పాడండి. ఏం పాట పాడవమ్మా? నాతో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందమ్మా? వాక్యము ఎలాంటిదంట? అద్దం లాంటిది అంటారు కదా, అద్దం లాంటిది. అద్దం కాడికి పోయి చూడండి ఒకసారి. మనము బాగా అద్దం లెక్క అడిగి లేనప్పుడు మంచి బట్టలు వేసుకున్నా, నేను సూక్గా ఉన్నాను, అందంగా ఉన్నాను కదా, మనం మురిసిపోతాం. అద్దం ఉండదు కదా మన ముందు. అద్దం దగ్గర పోతే నీ ముక్కు ఎలా ఉంది? ఏది, నా ముక్కు వంకపోయి ఉంది, నీ నోరింది వంకపోయి ఉంది, నీ పళ్ళింది పొడిగింది కదా, మొక్కింది నల్ల. అంటే మన రూపాన్ని తెలియజేసిద్ది, అవునా కదా? మన రూపాన్ని ఏం తెలియజేసిద్దమ్మా? అద్దం తెలియజేసేది. ఈ మనలో ఉన్న అంతరంగ రూపాన్ని తెలియజేసేది ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యము నీ యొక్క ఆత్మ రూపాన్ని తెలియజేసేది. అందుకే మనము యథార్థంగా జీవించేవారుగా ఉండాలి. ఆ యథార్థ జీవితం కలిగి ఉంటే దేవుడంట వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకిస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. సామెతల గ్రంథం 10:8 తీయకండి, చదువుకోండి. ఇంటికి పోయినాక చదువుకో. నువ్వు పుస్తకం తీసుకుని దాన్ని ఓహో మైకిల్ వెదర్ అయితే తిడతాడు, నేనైతే తిట్టను, అందుకు తెచ్చుకోనమాట. ఒకళ్ళు తిడతారా, ఒకళ్ళు అంటారా అని కాదు. నీవు ఆత్మీయంగా ఎదగాలంటే ఒక బుక్ తెచ్చుకొని రిఫరెన్స్ రాసుకోవాలి అంతే. ఓకే, అందులో అంటాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. హల్లెలూయా. నోహు ప్రార్థన ఆనందకరం ఆయనకి, ఎస్తేరు ప్రార్థన ఆనందకరం ఆయనకి. ఎందుకు? ఎస్తేరే యథార్థ జీవితం కలిగింది. ఎస్తేరు రాణి ఊరికి ఎదగలామే యథార్థ జీవితాన్ని బట్టి దేవుడు ఆమెను రాణిగా, ఎస్తేరు రాణిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రమేష్ బయటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిందా? సరే, ఇప్పుడే దేవుని బిడ్డలారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథము 10:8 ఉంటది. ఆనందకరము యథార్థవంతుల ప్రార్థన. కనుక ఆ విధంగా ఎంతో మంది యథార్థ జీవితం కలిగి ఉన్నారమ్మా, ఎంతో మంది యథార్థ జీవితం. అబ్రహాము చూడండి, అబ్రహాము 12వ అధ్యాయంలో, అదే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో అంటాడు దేవుడు, ఏమంటాడు చూడండి, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి ఏమంటా అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో నో కుటుంబం అంతటిని ఓడలకి, చూడండి, నోవు కుటుంబం అంతటిని ఓడలకి రమ్మన్నాడు, ఎక్కించుకోమన్నాడు. వాళ్ళ కుటుంబం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ఒక చక్కటి ఓడ, వాళ్ళ కుటుంబం. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రాహాం దగ్గరికి వచ్చేసరికి అబ్రాహాం ఒక్కనే పిలుచుకున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని పిలుచుకోలేదు. ఇందాక చెప్పారు కదా, ఒక కుటుంబంలో అంతా పరిపూర్ణమైన విశ్వాసులు అయితే, పరిపూర్ణమైన నమ్మకస్తులు అయితే వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఇష్టపడతాడు, సంఘం ఇష్టపడుతుంది, సంఘ కాపురు కూడా ఇష్టపడతానే ఉంటాడు. యథార్థ అందరూ ఉండాలి. ఒకరి నుండి ఒకరు లేకపోతే ఒకరికే మంచి పేరు వచ్చింది, ఒకరి దేవుడు ఇష్టపడతా ఉంటాడు, ఒకరి దేవుడు రాజ్యంలోకి ఎత్తబడతా ఉంటారు. కనుక అందరూ, నేనును
యెహోషువ ఏమంటాడమ్మా? నేనే అన్నాడా? నేనును నా ఇంటి వారును, అంటే నా భార్య, నా పిల్లలు, నా కోడలు, అందరూ అందరూ నిన్ను ఏం చేస్తామంట? నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయాలి. నేను నా ఇంటి వారును నేను స్తుతించదము. హల్లెలూయా. నీ సన్నిధిలో ఉంటాము. ఒక సమర్పణ. నేను నా ఇంటి వారు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇక్కడ అబ్రాహాం కుటుంబానికి వచ్చినాక అబ్రాహాం ఒక్కనే పిలుచుకున్నాడు. చూడు, నువ్వు లేచి, నీవు ఏకవచనం, నీవు లేచి, మీరు అంటలా, మీరంటే మీ కుటుంబం, మీరంటే కుటుంబత్వం, నువ్వు మాత్రమే ఎవరైతే యథార్థంగా ఉండటం. అబ్రాహాం ఒక్కడే యథార్థం కలిగిన వాడు. కాబట్టి నీ బంధువులు నీవు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంకి వెళ్ళి నేను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించుదును. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించుదును. నువ్వు యథార్థవంతుడివి, నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు యథార్థ జీవితం కలిగిన వాడివి. చర్చిలో ఒక రకంగా జీవించడము, బయట ఇంకొక రకంగా జీవించడము. చర్చిలో పరిశుద్ధులుగా చప్పటి కొట్టి పాట పాడటము, అక్కడ పోయి అబద్ధాలు ఆడటము, ఈ లోకంలో మోసాలు చేయటము కదా. మోసాలు చేసేవాళ్ళు చాలా, దేవుని పేరు చెప్పి చాలా మంది మోసాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదమ్మా. దేవుని బిడ్డవి రక్షణ పొందుకొని అబద్ధాలు ఆడుతున్నావు, అది కరెక్ట్ కాదు. యథార్థత అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మన జీవితం ఒకసారి యథార్థంగా జీవించడం నేర్చుకోండి. దేవుడు మనకి ఎందుకు అబద్ధాలు చాలా మంది అమ్మ ఎందుకు రాలేదంటే లేనిపోని కారణం అబద్ధాలు ఆడి చెప్తూ ఉంటారు తప్పించుకోవటానికి. నా దగ్గర నుంచి తప్పించుకుంటే లాభం, దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. మనమే చెప్తూ ఉంటాం, చూసే దేవుడు అయ్యా నువ్వు అని. చూసే దేవుడు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాగా అబద్ధం ఆడుతున్నావు. హల్లెలూయా. అబద్ధము ఆడొద్దు మనం. కపటమైన ఆలోచనలు మనకొద్దు. యథార్థమైన జీవితమే మనకు కావాలి. యథార్థమైన జీవితము జీవించిన వారికి దేవుడు ఆశీర్వాదములు. 14వ అధ్యాయము సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 11 యథార్థవంతులు గుడారము వర్ధిల్లును. హల్లెలూయా. ఎవరు చెప్పట్లే, అలసిపోతున్నారా? నేనే నిలబడింది, మీరా? నా గొంతు కూడా పోయింది. హల్లెలూయా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నీ యొక్క నీ వంశము వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నువ్వు చేసే పని వర్ధిల్లాలి, నువ్వు తలపట్టిన పని వర్ధిల్లాలి అంటే యథార్థంగా జీవించాలి. మనం ఒకవైపే చెప్పాడు పాస్టర్ గారు, అది ఆ సందర్భం అలాంటిది. అవునా కదమ్మా? ఆ సందర్భం అలాగే చెప్పాలి. నేను కూడా అలాగే చెప్తాను. ఆ రోజు ఈ టాపిక్ తీసుకోను. కాబట్టి ఏంటంటే అంత గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలి అనేది అలా చెప్తున్నాను. ఇది ఇంకొక అంశం అనమాట. 2 అంచుల కటకం లాంటిది కదా. ఒక అంచు పొద్దున మనం చూసాం మన, ఇప్పుడు ఈ అంచు పొద్దున చూస్తున్నాం మనం. ఈ జీవితం ఉంటేనే అయ్యి ఉంటాయి. ఈ జీవితం ఉంటేనే, యథార్థమైన జీవితం ఉంటేనే ఆశీర్వాదములు ఉంటాయి. ఆ యథార్థంగా ఎలా జీవించాలి? ఇదిగో దేవుడు ఒక్కడే నీ అబ్రాహామును నమ్మాడు. నువ్వే నన్ను ఆశీర్వదించేవాడమని దేవుని నమ్మాడు. నాన్న అన్నిసార్లు బయటకు వెళ్తున్నావు, ఏమైంది? బయటికి వెళ్ళగాకండి. ఒకసారి దేవుడికి సమర్పించుకున్నాక బయటికి వెళ్ళద్దు. కనుక అబ్రాహామును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ కుటుంబంలో ఒక్కడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యథార్థవంతుడు. ఆ కుటుంబంలో ఒక్కడే యథార్థవంతుడు. అవునా కదా? నోవహు కుటుంబంలో అందరూ కొడుకులు, కోడళ్ళు, తన భార్య, అందరూ యథార్థవంతులు. అందుకే వాళ్ళ కుటుంబం అంతటా దేవుడు రక్షించుకున్నాడు. ఇక్కడ అబ్రాహామును ఒక్కనే పిలుచుకున్నాడు. తేడా చూడండి. అక్కడ హేబేలు చిన్నవాడు ప్రార్థన చిన్నవాడు ఇచ్చిన సమర్పణ దేవుడు అంగీకరించాడు. పెద్దవాడు సమర్పించిన సమర్పణ దేవుడు అంగీకరించలేకపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యథార్థవంతులండి, యథార్థంగా జీవించాలి. బొబ్బులోని చెరలో 4 యవనస్తులు అమ్మా ఏనండి బాబు, 4 యవనస్తులు దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు ఇంకా 3 స్నేహితులు ఉండేవాళ్ళు. దానియేలుతో పాటు 3 స్నేహితులు. వాళ్ళు ఎవరమ్మా? షద్రక్, మోషే, మోషేనా?
మెషక్, అదే షద్రక్ మెషక్ అబేద్నెగో. ఓకే, షద్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళు దానియేలు యొక్క ముగ్గురు, ఈ ముగ్గురు స్నేహితులు డానియేలు నలుగురు బబులోను చెరలో వాళ్ళు పట్టుబడ్డారు. వాళ్ళ పేర్లు కూడా మార్చబడ్డాయి. అసలుకి వాళ్ళు షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ అసలు పేర్లు అయి కాదు, ఇబ్రిల్ పేర్లు కాదు. వాళ్ళు అన్ని దేవతల పేర్లు పెట్టారు వాళ్ళు ఆ దేశానికి పోయినాక. కానీ వాళ్ళు దేవునికి మహిమకరంగా జీవించారు. దేవునికి మహిమకరంగా అక్కడ ఆ దేశం అంతా పాడైపోయింది, ఆ దేశం అంతా చెడిపోయింది. విగ్రహారాధన ఇప్పుడిద్దరే జరిగించుకుంటున్నారు. అక్కడ ఇదిగో మాకు అనుకూలంగా మీరు ఇదిగో ఇది ఉండాలి, మాకు అనుకూలంగా మీరు ఉండాలి, మాకు అనుకూలంగా మీరు ప్రవర్తించాలి, మీరు చెప్పిన దేవతలు మీరు మొక్కాలి అంటే, రాజా మేము మొక్కము. ఏమన్నారు వీళ్ళు? రాజా చత్తవరా, చచ్చినా పర్వాలేదు. అరే నీకు మిమ్మల్ని అగ్ని గుండంలో వేస్తారా, వేసినా పర్వాలేదు. నా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు కానీ నీ రూపానికి మేము మొక్కము. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి యథార్థ జీవితం అంటే. అది ఒక 10 రూపాయలు ఇచ్చి, 1 లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు ఇప్పుడు క్రైస్తవుడు కాదురా అంటే మనం ఎంతమంది చెబుతామో? ఓ 10 లక్షలు ఇచ్చి డబ్బులకి అమ్ముడుపోతాం, తప్పకుండా అమ్ముడుపోతాం. మన విశ్వాస జీవితం అది. వాళ్ళ ప్రాణాలకు తెగించారు, వాళ్ళ ప్రాణాలకు తెగించారు. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి అబద్ధమాడి ఎన్నిసార్లు చర్చి మానేసేయలేదు మనం. ఎన్నిసార్లు నీ అవసరం నిమిత్తం చర్చి మానేసినావు ఒకసారి ఆలోచన. అదే మనకి యథార్థమైన జీవితం అంటే. వాళ్ళు ప్రాణాలు తెగించారండి. అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు కానీ మేమైతే నీ బొమ్మకి మొక్కమయ్యా. చూడండి ఎంత గొప్ప. డానియేలు నీ చూపి సింహం బోన్లు వేస్తాం, మీ చెప్పిన పని చేయకపోతే నీ చేయను, నా దేవుడికి నేను లోబడి ఉంటాను తప్ప. యథార్థమైన జీవితం ఎక్కడుంది ఈరోజు? మనకి ఉందా? ఒకవేళ లేకపోతే ఇక్కడి నుంచి అయినా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చెయ్యండి, అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడే యథార్థంగా అన్నీ ఉండాలని కాదు, ప్రయత్నం చెయ్యండి. ఉండటానికి ప్రయత్నం చేయండి యథార్థంగా. అబద్ధము మాట్లాడేటప్పుడు ఒకవేళ జ్ఞాపకం చేసుకో, అయ్యో నా దేవుడు నన్ను చూస్తున్నాడే, నాలో ఉన్నవాడు గొప్పవాడే. దేవుడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా. మరి నువ్వు దేవుడికి ఎంత గిల్లేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ్రమాలు ఎంతో ఉన్నాయి యథార్థవంతులు. తిని ఒకసారి ఇంకా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మనము సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో సామెతల గ్రంథం చెప్పి నేను ముగిస్తాను త్వరగా. యథార్థవంతులు మనకి చాలామంది ఉన్నారు కానీ ఇంకా కట్ చేస్తున్న సమయం లేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అమ్మా, దొంగ త్రాసు యెహోవాకు హేయము. త్రాసు అంటే ఏందమ్మా? త్రాసు అంటే ఏంటి? కాట. త్రాసు అంటే ఏంటి? త్రాసు ఏంటి? కాట లేదా తోనకం. ఇప్పుడు బ్యాలెన్స్ అంటారు కదా. ఓకే, అయితే దొంగ త్రాసు అంటే యథార్థత లేనివారు. దొంగ త్రాసు అంటే ఏంటి? యథార్థ. ఏవోకు ఏమో. చూడండి, సరైన గుండు. అబ్బా, యథార్థవంతుని ఎలా పోల్చాడో చూడండి. ఇక్కడ జ్ఞానేశ్వరం మన కానీ మహాజ్ఞాని అని అందుకే అంటాడు ఆయన. ఎందుకంటే దొంగ త్రాసు యథార్థత లేనివారు. దొంగ త్రాసు అంటే యథార్థత లేనివారు ఏవోకు ఇష్టం ఉండదంట, హేమో వాళ్ళకి. ఓకే, సరైన గుండు ఆయనకి. గుండు అంటే ఏంటి? ఎంటికలు తీసుకుని గుండు పెట్టుకోవచ్చా? గుండు అంటే ఏందమ్మా? రాయి. త్రాసులు కాటాలు ఏమేస్తారు? రాయేస్తారా? అర్ధ కిలో రాయేస్తారా? రాయి అంటే అదే సరైన గుండు అంటే అదే రాయి అన్నమాట అది. ఓకే, అది 5 అర్ధ కిలో. ఇప్పుడు చాలామంది
కాట కాట ధర్మకాట అంటారు, లేదంటే మన కూర్చోమ్మ కాట మంచి కాట ఉందా లేదని చెకింగ్ జరుగుతూ ఉంటాయి కదా. కాట ఆ గుండులు కూడా మోసం చేస్తూ ఉంటారు. మనకు పైకి కరెక్ట్గా 500 గ్రాములే ఉంటుంది, 500 గ్రాములే ఉంటుంది. దానికి చాలా మంది మోసాలు చేసి కింద ఇది అందించి మన మోసాలు చేస్తూ ఉంటారు చాలా మంది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ మారిపోయినాయి కాబట్టి ఎలక్ట్రానిక్స్ కాటాలు వచ్చేసినాయి మనకి. సరైన గుండు ఆయనకి ఇష్టము, యథార్థ కలిగిన వారు ఆయనకి ఇష్టం అంట. అబ్బా, ఎంత ఎంత అర్థం ఉందో చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యథార్థవంతులు యథార్థ వారికి త్రోవ చూపించిన. దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనకి యథార్థవంతులు దేవుడు సహాయం చేస్తా అంట. 5వ వచనం, వాళ్ళ మార్గంలో యథార్థవంతుల మార్గం చాలా, నీకు ఏ అడ్డంకులు ఉండవండి. నువ్వు వెళ్ళే గమ్యం చేరుకుంటా ఉంటావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి. నీ వల్ల నువ్వు ఉన్న పట్టణానికి మంచి పేరు వచ్చిందంట. పట్టణానికి అంటే ఆత్మీయంగా సంఘానికి కూడా మంచి పేరు వచ్చిందంట. నీ వల్ల మంచి పేరు వచ్చింది యథార్థవంతులకి. చూడండి, ఇప్పుడు ఎంతమంది యథార్థవంతులుగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నారు. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. ఆశ కలిగిన వారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకే 19వ వచనంలో కూడా 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా చక్కటి మాట అంటాడు. చూడండి 19వ వచనం, యథార్థవంతుల నీతి జీవదాయకము. వాళ్ళ యథార్థుల నీతి జీవదాయకము. దేవుడే మీకు జీవదాయకం, మీకు కుటుంబానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చుతాడండి. హల్లెలూయా. యథార్థం ఉంటే చాలు దేవుడి దగ్గర. అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అంతే యథార్థత అంటే. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడితే లోపల ఉందే మాట్లాడు. నేను తిట్టుకోవచ్చు ఆ సమయాన. నిన్న ఒక అబ్బాయి మా కాలేజీలోకి కొత్తగా, అంటే చాలా రోజులైంది వచ్చి, చాలా రోజులైంది కానీ ఇప్పుడు కొత్తగా టక్ చేస్తున్నాడు. అప్పటి నుంచి చేయలేదు, ఇప్పుడు టక్ చేసి వస్తున్నాడు. వచ్చి నలుగురు 5 అడిగిండు, అన్న బాగుందన్న టక్, నాకు బాగుందా అనుకుంటా ఎగురుకుంటా వస్తాడు. చిన్న పెళ్లి కాలేదు ఇంకా. అంటే నాకాడికి వచ్చి అన్న బాగుందంటే నాకు నచ్చలేదురా అన్న. అంటే తక్కువ బాగుంది కానీ నువ్వు వేయటం నాకు నచ్చలేదురా అన్న. ఏందన్న అంత మాట, అందరూ బాగుందన్నారంటే అదే మనమేమో అటెండర్లు కాదు మీకు, ఓకే, మనం అటెండర్లు. అందులో ఆ అబ్బాయికి పొట్ట కోరితే ముక్క రాదు, దేవుని కృపలో ఉద్యోగం వచ్చింది అనుకో ఆ అబ్బాయికి. ఎట్లా క్రిస్టియన్స్ ఆ అబ్బాయి కూడా అయితే వచ్చింది మొత్తం మీద. అయితే మనకంటే లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు టక్కు చేయట్లేదు, మనం టక్కు చేసి టుక్తా తిరిగితే స్టూడెంట్స్ నువ్వు లెక్చరర్స్ అనుకుంటారా, లేకపోతే నీతో పాటు ఉన్న నిజమైన లెక్చరర్స్ అనుకుంటారా? చెప్పండి. నువ్వు టక్ చేస్తున్నావు, నీతో పాటు ఉన్న లెక్చరర్స్ టక్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మన ఆ టక్కుకి ఇలువ ఉండాలి. ఏమన్నా మనం ఒక పని చేస్తే ఆ పనికి ఇలువ ఉండాలి. అంటే నువ్వు చేసే పని ఇలువ లేదు. నువ్వు అటెండర్, మనం అటెండర్. 4th క్లాస్ ఎంప్లాయీ ఎలాగ ఉండాలి అలాగ మంచి ఇత్తిరి బట్టలు చేసుకో మంచిగా కావాలంటే షూ వేసుకో, నీ కాలేజ్ సేఫ్టీ కోసం. కానీ టక్ అనేది అది అఫీషియల్, అది దానిలో అంత అర్థం ఉంటుందిరా. నీ మీద నేను కోపంతో చెప్పట్లేదు, నువ్వు వేసుకోబో, కట్టుకోబో, నీ ఇష్టం అనుకుంటే ఆ అబ్బాయి కొంచెం మొక్క నల్లగా పెట్టుకున్నాడు. సరే ఆ రోజు మొక్క నా మీద ముడుతూ ఉన్నాడు. మాట్లాడకపో, నాకేముంది, నువ్వు అనేది చెప్పాను. తర్వాత 2 రోజు మళ్ళీ వచ్చిండ్లే అన్న అనుకుని తక్కువ మాత్రం తీయలేదు. కనుక మనం ఏదైతే ఉన్నదో అదే మనం పలకగలగాలి. అబద్ధాన్ని ఒక మోసగారిని మనం సపోర్ట్ చేస్తే అది మోసకరమే అయిపోయింది. నేను అలా ఎవరిని సపోర్ట్ చేయలేను కూడా, అబద్ధాలు లాను కూడా. నా దేవుని బట్టి నేను ఉన్నదే పలుకుతాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం యథార్థమైన జీవితం జీవించండి. క్రైస్తవుడు అయిన వాళ్ళు ఎక్కడ పోయినా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు, యథార్థతగా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటామండి. ఇంకంతే ఏం లేదు. ఆ ఆశీర్వాదములని మనకే వస్తాయి కదా. అదే మరి ఇందాక చెప్పే కదా, 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు
ఆనందకరం. ఆయన కంటే దేవుడికి మనం చేసి యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ యథార్థత లేకుండా మనం ఎంత తండ్రి ప్రభువా యేసయ్యా అని మొదలుపెట్టుకున్నా శూన్యమే. అది శూన్యమే. మనకు వచ్చే ఈ యొక్క దీవెనలు లోక సంబంధంగా దేవుడు ఇస్తాడు. మన పిల్లోడు చెడ్డవాడే, ఏమ్మా తాగుబోతాడే, తిరుగుబోతాడే, కానీ మనం పిల్లల్ని పోషిస్తామా లేదా? దేవుడికి మనం మంచిగా లేకపోయినా ఆయన మనని పోషిస్తాడు, తప్పకుండా పోషిస్తాడు. కానీ అసలైన తీర్పు రోజు మాత్రము రే నువ్వు తప్పదు, ఇప్పుడు నీ శిక్ష అనిపించాలి, అప్పుడు ఉంటుంది లెక్క. అప్పుడు దాకా దేవుడు క్షమిస్తానే ఉంటాడు. కనుక ఆ శిక్ష మనం కొని తెచ్చుకోవద్దు. ఆ నరకం అగ్నిగుండము మనం తప్పించుకోవాలి. నిత్య జీవములు పరిశుద్ధమైన దేవుని రాజ్యంలో మనం ఉండాలి. సుఖ సంతోషం అక్కడ నీకు ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు లేదు, అక్కడ నీకు ఇల్లు ఉంది. ఇక్కడ రోడ్లు నీకు సరిగా లేవు, అక్కడ బంగారు ఈది ఉంది నీకు. అక్కడ రత్నాలతో ఇల్లు గోడలు కట్టినాయి, వజ్రాలతో గోడలు కట్టారు నీకు. అక్కడ నీ కోసం అది ఇల్లు దేవుడు సిద్ధపరిచుంచాడు, అంత మంచి గృహం సిద్ధపరిచుంచాడు. ఈ లోకపు ఇల్లు ఏముందండి? అక్కడ మనము స్థిరపడాలి. దాని కొరకే యథార్థమైన జీవితం జీవించండి, యథార్థంగా దేవుళ్ళు ఉండండి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, నీకు కలిగిన సమస్తము సమకూర్చిస్తాడు. ఆ విధమైన నిజమైన యథార్థవంతులుగా ఉండి, నిజమైన దేవుని బిడ్డలుగా ఉండి పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభా యేసయ్యా,